తను స్టార్టెడ్ ఫ్రమ్ టేబుల్స్, మ్యాథమెటిక్స్ టేబుల్స్ నుంచి స్టార్ట్ చేసింది నేర్చుకోవడం. ఎందుకంటే బేసిక్స్ పర్ఫెక్ట్ ఉండాలి కదా. దెన్ షీ స్టార్టెడ్ డూయింగ్ 6th క్లాస్ మ్యాథ్స్, 7th క్లాస్ మ్యాథ్స్, 8th క్లాస్ మ్యాథ్స్, 9th క్లాస్ మ్యాథ్స్, 10th క్లాస్ అలాగా. ఎందుకంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ మనకి రియల్ నెంబర్స్ అని తెలియలేదు. ఇక్కడ రియల్ నెంబర్స్ తెలియకపోతే అక్కడ ఆల్జీబ్రా చేయలేము మనము. ఇక్కడ నీకు ట్రిగనోమెట్రీ అర్థం కాలేదు, అక్కడ క్యాల్కులస్ ప్రాబ్లమ్స్ చేయలేము. ఇక్కడ బేసిక్స్ అర్థం కాక అక్కడ మిస్టేక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బేసిక్ గా మ్యాథమెటిక్స్ అన్న వర్డ్ వినగానే చాలా మందికి ఒక రకమైన భయం, ఒక రకమైన హేట్రెడ్, ఒక రకమైన ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటది కదా. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే హౌ టు ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ చాలా మంది అమ్మా, యు ఆర్ నాట్ ఎలోన్. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మ్యాథ్స్ అంటే అమ్మ లైక్ హార్ట్ లో ఒక రకమైన భయం వచ్చేస్తుంది, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, అది నేను ఎంత ట్రై చేసినా నాకు మ్యాథ్స్ రావట్లేదు. మ్యాథ్స్ అంటేనే డిమోటివేట్ అయిపోయే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. సో ఈ వీడియో కంప్లీట్లీ డెడికేటెడ్ టు దెమ్. ఆ ఫియర్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏ ట్రిక్స్, ఏ టిప్స్ ఫాలో అయితే మ్యాథమెటిక్స్ లో మనం పర్ఫెక్ట్ అవుతాము, మ్యాథమెటిక్స్ బేసిక్స్ గానీ ఫౌండేషన్ గానీ ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు వీడియో, అసలు ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఎక్కడ హేట్ చేయడం స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ బికాస్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఎక్కడో క్లాస్ లో రాంగ్ ఆన్సర్ చెప్పడము, లేదా క్లాస్ లో టీచర్ తిట్టడము, లేదా ఒకసారి ఎప్పుడో మ్యాథ్స్ లో 20కి 2 మార్క్స్ 3 మార్క్స్ వచ్చి ఫెయిల్ అవ్వడము, అలా బికాస్ ఆఫ్ మెనీ బ్యాడ్ రీజన్స్ చాలా మంది దే యూస్ టు స్టార్ట్ హేటింగ్ మ్యాథమెటిక్స్, హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ లేదా ప్రెషర్ ఉండడం, ఫాస్ట్ అయిపోవాలి, ఈ రోజు ఎక్సర్సైజ్ అయిపోవాలి, నా ఫ్రెండ్ ఏమో 3 ఎక్సర్సైజ్లు అయిపోయాయంట, నేను ఇంకా ఫస్ట్ లోనే ఉన్నా. ఆ ప్రెషర్ ఆఫ్ ఫాస్ట్ గా చేసేయాలి, ఫాస్ట్ కంప్లీట్ చేసేయాలని. అండ్ ఆల్సో ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, అమ్మో ఇది చేస్తే నాకు మిస్టేక్ వస్తుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రిగనోమెట్రీ మొదలు పెట్టా, ఎప్పుడు నేను ట్రిగనోమెట్రీ చేసినా నాకు మిస్టేకే వస్తుంది, సో నా వల్ల కావట్లేదు, నేను వదిలేస్తా. నేను ఫస్ట్ ట్రై కూడా చేయరు, జస్ట్ ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. అంటే నేను మిస్టేక్ చేస్తానేమో అని భయపడి చేయడమే ఆపేస్తారు చాలా మంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, మెయిన్లీ యూ కెన్ సే ల్యాక్ ఆఫ్ బేసిక్స్. బేసిక్స్ లేక మ్యాథమెటిక్స్ రాని వాళ్ళు ఇప్పటికి చాలా మంది ఉన్నారమ్మా. ఇప్పుడు ఇందులో నేను ఒక 5 ప్రాక్టికల్ టిప్స్ చేస్తాను వేర్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ మ్యాథమెటిక్స్. అండ్ ఇవి ప్రాక్టికల్ గా ప్రూవ్ అయినవి. ఈవెన్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ ఐ కెన్ సే, ఎప్పుడైతే తను నా దగ్గరకు వచ్చిందో ఎట్ దట్ టైమ్ హర్ పర్సెంటేజ్ ఇస్ 20%. 100% కి తనకి అంటే 100 మార్క్స్ కి 20 మార్క్స్ వచ్చేవి. తను ఎలా ఇంప్రూవ్ అయిందంటే, ట్రస్ట్ మీ నాన్న, ఎట్ దట్ టైమ్ తను స్టార్టెడ్ ఫ్రమ్ టేబుల్స్, మ్యాథమెటిక్స్ టేబుల్స్ నుంచి స్టార్ట్ చేసింది నేర్చుకోవడం. ఎందుకంటే బేసిక్స్ పర్ఫెక్ట్ ఉండాలి కదా. దెన్ షీ స్టార్టెడ్ డూయింగ్ 6th క్లాస్ మ్యాథ్స్, 7th క్లాస్ మ్యాథ్స్, 8th క్లాస్ మ్యాథ్స్, 9th క్లాస్ మ్యాథ్స్, 10th క్లాస్ అలాగా. ఎందుకంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో నీకు రియల్ నెంబర్స్ అని తెలియలేదు. ఇక్కడ రియల్ నెంబర్స్ తెలియకపోతే అక్కడ ఆల్జీబ్రా చేయలేము మనము. ఇక్కడ నీకు ట్రిగనోమెట్రీ అర్థం కాలేదు, అక్కడ క్యాల్కులస్ ప్రాబ్లమ్స్ చేయలేము. ఇక్కడ బేసిక్స్ అర్థం కాక అక్కడ మిస్టేక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ చూద్దాము వేర్ యూ కెన్ ఇంప్రూవ్ మ్యాథమెటిక్స్, వేర్ యూ కెన్ కమ్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎలా రావాలో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చేంజ్ యువర్ మైండ్ సెట్. డోంట్ సే దట్ యువర్ బ్యాడ్ ఎట్ మ్యాథ్స్. మ్యాథమెటిక్స్ లో నేను బ్యాడ్, నేను వర్స్ట్, నా వల్ల కాదు, నేను ఎప్పుడు ఫెయిల్ అవుతా అని చెప్పడం మానేసి స్టార్ట్ దట్ ఐఎమ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. నేను నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకుంటూనే ఉన్నాను, ఐఎమ్ స్ట్రగ్లింగ్. నేను నేర్చుకున్న ఫస్ట్ ఎవరికో కాదమ్మా చెప్పాల్సింది, మీ మైండ్ కి మీరు చెప్పుకోండి. అంతే తప్ప మ్యాథమెటిక్స్ నేను చదవను, నేను చదివినా ఎలాగో ఫెయిల్ అవుతాను, ఇలాంటి థాట్స్ మానేసి ఐఎమ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. నేను స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఓకే, స్టార్ట్ చేశాను నేర్చుకోవడం, నేను నేర్చుకుంటా స్లోగా నేర్చుకుంటున్నాను, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఎప్పుడైతే సాల్వ్ చేయడం స్టార్ట్ చేశారో, డోంట్ డైరెక్ట్లీ గో టు డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. చాలా మంది మ్యాథ్స్ హేట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది రీజన్. డైరెక్ట్ గా ఏదో లెంతీ ప్రాబ్లం చూస్తారు, అమ్మో అది అక్కడ స్టార్ట్ అవుతుంది, 2 పేపర్స్ తర్వాత ఎండ్ అవుతుంది, నా వల్ల కాదు, అసలు ఆ మ్యామ్ ఎలా చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు, నేను వదిలేస్తాను. అసలు అలా చేయొద్దమ్మా. ఒకటేసారి నువ్వు 20th ఫ్లోర్ కి వెళ్ళాలంటే డైరెక్ట్ గా జంప్ చేయలేవు కదా. యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అలానే కదా మనం వెళ్లాల్సింది. సో డైరెక్ట్ గా డిఫికల్ట్ ప్రాబ్లమ్ లోకి వెళ్ళిపోవద్దు. స్టార్ట్ సాల్వింగ్ స్మాల్ ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం నీకు 2 పేజెస్ ఉంది అంటే 2 పేజెస్ ఒకటే కాదమ్మా, అందులో చిన్న సబ్ టాపిక్స్, సబ్ మోడల్స్ ఉంటాయి, నీకు అవి తెలవాలి. సో చిన్నవి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. చిన్నవి చేసి వన్స్ యు ఆర్ గుడ్ విత్ దట్, అంటే ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్స్, ఫస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, తర్వాత కొంచెం డిఫికల్ట్ లెవెల్, తర్వాత కొంచెం డిఫికల్ట్ లెవెల్, అలా డిఫికల్ట్ లెవెల్ కొంచెం పెంచుకుంటే వెళ్ళండి. కానీ డైరెక్ట్ గా ఇది PYQ అంట, ఇది మోస్ట్ రిపీటెడ్ మోడల్ అంట అని చేస్తే ఏం అర్థం కాదు మనకి. అండ్ నెవర్ అండ్ ఎవర్ బై హార్ట్ థింగ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఎప్పుడు బై హార్ట్ చేయొద్దు. ద మూమెంట్ వెన్ యూ స్టార్టెడ్ బై హార్టింగ్ థింగ్స్, మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ఆగిపోతుంది అన్న. అదొక వే ఆఫ్ లెర్నింగ్ అంతే. బై హార్ట్ చేయడం మానేసిన రోజు మీకు మ్యాథమెటిక్స్ వస్తుంది. నెక్స్ట్, డోంట్ వెయిట్ ఫర్ ఎ బిగ్ డే.
అంటే ఏంటంటే నేను ఎవ్రీ సండే కూర్చొని 3 hours చదువుతా, ఎవ్రీ సండే కూర్చొని 4 hours చదువుతా మ్యాథ్స్. ఎందుకంటే నాకు మ్యాథ్స్ రాదు, సో నేను దానికి ఒక స్పెషల్ డే డెడికేట్ చేస్తా. అలా కాకుండా ఎవ్రీడే ఒక 20-30 minutes చదవండి. నేను ఎవ్రీ సండే మ్యాథ్స్ చేస్తా అంటే కాదు, ఆ సండే రోజు ఇరిటేషన్ వస్తుంది 2-3 hours తర్వాత, అలా కాదు. ఎవ్రీడే ఒక 20 minutes 30 minutes అలా మ్యాథ్స్ చేయడం స్టార్ట్ చేయండి. అలా మీకు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందమ్మా. ఒకటేసారి 4-5 hours చదివేది కన్నా ఎవ్రీడే 20 minutes 30 minutes 20 minutes 30 minutes అలా చదువుకుంటూ వెళ్ళారా చాలా చేంజ్ ఓవర్ వస్తుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నెవర్ హెసిటేట్ టు ఆస్క్ డౌట్స్, వెదర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ వెదర్ టు యువర్ టీచర్స్ ఆర్ టు యువర్ సీనియర్స్. నీకు మ్యాథమెటిక్స్ లో డౌట్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ట్రస్ట్ మీ, యువర్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళకే డౌట్స్ స్టార్ట్ అవుతారు. ట్రస్ట్ మీ, యువర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. నీకు డౌట్ వచ్చింది అంటే నీకు ఆ కాన్సెప్ట్ నచ్చింది అని, నీకు ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వబోతుంది అని. సో మీకున్న డౌట్స్ ని మీ మైండ్ లోనే చంపేసేయద్దు, ఆస్క్. ఒకవేళ టీచర్ అడగడానికి భయపడ్డారా, ఆస్క్ యువర్ ఫ్రెండ్స్. లేదా ఇఫ్ యూ కెన్ ఆస్క్ టీచర్స్ డైరెక్ట్లీ, బెటర్, 100% బెటర్. గో అండ్ ఆస్క్ యువర్ టీచర్స్ డైరెక్ట్లీ. అంతే తప్ప ఎప్పుడు హెజిటేట్ అవ్వద్దు డౌట్స్ అడగడానికి. అండ్ ఆల్సో లెర్నింగ్ డజంట్ హ్యావ్ టు బి బోరింగ్, ఓకేనా? ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా క్విజెస్ రాస్తూ ఉండండి. లేదా మనకి చాలా బేసిక్స్ కావాలంటే చాలా యాప్స్ అవైలబుల్ ఉన్నాయి నాన్న. యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని బేసిక్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లైక్ లెర్నింగ్ హ్యాస్ టు బి ఫన్. ఇది ఓన్లీ మ్యాథమెటిక్స్ కానే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే. స్టార్ట్ గివింగ్ క్విజెస్, స్టార్ట్ డూయింగ్ మల్టిపుల్ క్వశ్చన్స్, స్టార్ట్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ టు యువర్ ఫ్రెండ్స్. ఇలా డిఫరెంట్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఏదో కాన్సెప్ట్ నేర్చుకున్నదాన్ని నీ మైండ్ లో ఉంచొద్దు, షేర్ విత్ యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ కి టీచ్ చేస్తే అది నీ ఫ్రెండ్ కన్నా నీ మైండ్ లో బాగుంటదమ్మా కాన్సెప్ట్. ఈ యొక్క ట్రిక్ ఫాలో అవ్వండి. మ్యాథ్స్ అయినా వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ 100% యూ కెన్ ఇంప్రూవ్. ఓకే, అంతే తప్ప మ్యాథమెటిక్స్ అనేది ఒక మాన్స్టర్ లా ఏమి చూడొద్దు. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ స్కిల్ విచ్ యూ కెన్ ఇంప్రూవ్. స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్, 100% యూ కెన్ ఇంప్రూవ్ మ్యాథమెటిక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మ్యాథమెటిక్స్ లో ఎలాంటి భయం పెట్టుకోవద్దమ్మా. స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్, స్టార్ట్ ఫ్రమ్ ఫౌండేషన్, start learning and have a happy learning. Thank you.